ఎగ్జామ్ హాల్కైనా లేటుగా వెళ్తామేమో కానీ సినిమా హాల్కి అయితే హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాము. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా. ఈ థియేటర్లో అయితే హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే మూవీ అస్సలు చూడకండి. ఫస్ట్ అయితే ఏ థియేటర్లో మూవీ చూశాను, టికెట్ ప్రైస్ ఎంత, అలాగే మూవీ ఎలా ఉంది, మూవీ రివ్యూ విషయానికి అయితే వచ్చేస్తాము. నాకు ఇవ్వండి, ఇది విఆర్ మాల్, దాని పక్కనే ఫినిక్స్ మాల్ ఉంది. అందులో టికెట్ వచ్చి 500 రూపీస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కల్కి మూవీ చూడడానికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఏ థియేటర్లో మూవీ చూశాను, టికెట్ ప్రైస్ ఎంత, అలాగే మూవీ ఎలా ఉంది, ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసేయండి రేపటి కోసం. నేను వి సినిమా విజయలక్ష్మి థియేటర్ వైట్ ఫీల్డ్లో అయితే టికెట్స్ బుక్ చేసుకున్నా. టికెట్ ప్రైస్ వచ్చి 200 రూపీస్. ఎగ్జాక్ట్గా గరుడా చార్పాల్య మెట్రో స్టేషన్ పక్క లెఫ్ట్ సైడ్లోనే వి సినిమా విజయలక్ష్మి థియేటర్ అనేది ఉంటుంది. స్టే ట్యూన్డ్. సో నా ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది. సో రానే వచ్చింది నా ట్రైన్. మీకు పేటిఎంలో ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలి మెట్రో ట్రైన్స్కి అనేది తెలుసుకోవాలనుకుంటే ఒక కమెంట్ చేయండి. నేను ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను దానికి సంబంధించి. ఈజీగా బుక్ చేసుకుని ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సో రానే వచ్చింది నా స్టాపు. నేను ఇంకా దిగపోతున్నాను. అంతలోనే పెద్ద బిల్డింగ్స్ కనిపించాయి. ఇదిగోండి, ఇది విఆర్ మాల్, దాని పక్కనే ఫినిక్స్ మాల్ ఉంది. అందులో టికెట్ వచ్చి 500 రూపీస్. అంత బడ్జెట్ మనకు అవసరం లేదు. ఒక 200 రూపీస్ అయితే పర్లేదు. వి సినిమా విజయలక్ష్మి దాని ఆపోజిట్లోనే ఉంది. సో దానికి అయితే వచ్చేసాము. ఆంధ్రాలో అయితే పెద్ద కటౌట్లు పెడతారు, ఇక్కడైతే ఏమీ లేదు. పెద్ద పెద్ద వాళ్ళే కార్లు వేసుకొని 200 రూపాయలు చూడడానికి వచ్చినప్పుడు నాకేమైంది. సో అందుకని నేను కూడా వచ్చేసాను. చూడండి ఎంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు. ఎగ్జామ్ హాల్కైనా లేటుగా వెళ్తామేమో కానీ సినిమా హాల్కి అయితే హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాము. చూడండి ఎన్ని కార్స్ వచ్చాయో. షో అయితే నడుస్తుంది. బుక్ మై షో అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి వి సినిమాస్. డాల్బీ అట్మాస్ఫియరు. నేను మూవీ చూసి వచ్చాను కాబట్టి నేను మీకు ఒక చెప్తాను. ఈ థియేటర్లో అయితే హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే మూవీ అస్సలు చూడకండి. నేను చూస్తున్నంతసేపు నా గుండె దడ 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 అని కొట్టుకుంటా ఉంది. అంత సౌండ్స్ అయితే ఉన్నాయి. చూడండి, మాకు ఇప్పుడే లోపల వదిలాడు, మేము లోపలికి వెళ్తున్నాము. చూడండి, మీకు స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. నాకైతే పైన వచ్చింది, ఫస్ట్ రో నాదే, A12 వచ్చింది. సో నేనైతే నా సీట్లో కూర్చున్నాను. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు, కన్నడలో మాట్లాడే వాళ్ళు కూడా వచ్చారు. ఇది నేను చూసింది తెలుగులో అండి. సో షో అయితే ఇంకొంతసేపట్లో స్టార్ట్ అవబోతుంది. స్టే ట్యూన్డ్. మూవీ రివ్యూ విషయానికి అయితే వచ్చేస్తాము. నాకైతే మూవీ సూపర్గా ఉందా అబో యావరేజ్గా ఉందా అని చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. నాగశ్విన్ విజయానికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఎవరైనా మూవీని చెడదొబ్బారంటే ఆ మ్యూజిక్, బీజిఎం, కొన్ని ల్యాక్ సీన్స్ అండి. హైలైట్ ఎవరు అంటే అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ సినిమాకి హైలైట్. ఇంకా ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ మధ్యలో జరిగే ఫైట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను ఏమి స్పాయిలర్స్ అయితే ఇవ్వాలనుకోవట్లేదండి. మూవీని అయితే డైరెక్ట్గా థియేటర్లో వాచ్ చేయండి. కాకపోతే మూవీ థియేటర్ని మారిస్తే బాగుంటుంది. అలాగే మాటల రచయితని కూడా మారిస్తే బాగుంటుంది. కొండన్నను కూడా మార్చేస్తే బాగుంటుంది. మిగతా అంతా సూపర్గా ఉందండి. విజువల్స్ మాత్రం ఇంకా నా మైండ్లోనే ఉన్నాయి. మీరు ఇంకా మూవీని చూడకపోయింటే వెంటనే మీ దగ్గరలో ఉండే థియేటర్లో వెళ్ళి చూసేయండి. అలాగే థియేటర్స్లో, మాల్స్లో టికెట్ ప్రైస్ తగ్గిస్తే చాలా బాగుంటుంది. ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి కోసం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్ బాయ్.